దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 53. పల్లవి భోజనం తినలేదని తన కోసం భోజనం తీసుకొచ్చిన కార్తీక్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. కార్తీక్ని నేను మనసారా ప్రేమించిన వ్యక్తి నా కార్తీక్ని తన సొంతం చేసుకుంటానని నాతోనే మాట్లాడుతుంటే నాకు పిచ్చెక్కుతుంది అని ఆవేశపడుతుంది మైనా. అంత ఆవేశం తెచ్చుకోకుండా కాస్త కూలుగా ఆలోచించు. పల్లవి అనగానే సరిపోదు కదా, కార్తీక్ అయినా నీ నుంచి మనసు మార్చుకోవాలి కదా, అది అంత ఈజీ కాదని నువ్వెందుకు తెలుసుకోవడం లేదు అని అడుగుతారు శ్రీమాన్. అప్పటి వరకు నిలబడి ఉన్న మైనా శ్రీమాన్కి కాస్త దూరంలో కూర్చొని, నిజమే, పల్లవి అన్నంత మాత్రాన కార్తీక్ తన సొంతం అవుతాడా ఏంటి? కార్తీక్ నావాడు. కార్తీక్ నన్ను ప్రాణంగా ప్రేమించాడు. అంతకంటే ప్రాణంగా నేను కార్తీక్ని ప్రేమించాను. ఎప్పటికైనా కార్తీక్ నాకు చెందాల్సిన వాడు. ఐ లవ్ హిమ్ అని అంటుంది ఆవేశంగా. ఏంటో ఈ ప్రేషగాడి కర్మ. నా చేతులతో తాళి కట్టించుకున్న అమ్మాయి నా పక్కన కూర్చొని తన ప్రియుడి గురించి ఇలా మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని శ్రీమాన్ తనలో తను అనుకుంటాడు. మైనా ఆ బాధలో కన్నీళ్ళు పెడుతుంటే తన వైపు మళ్ళీ జాలిగా చూస్తూ, పల్లవి మాటలతో అంత డిస్టర్బ్ కావడం ఎందుకు, ఇప్పుడు కన్నీళ్ళు పెట్టడం ఎందుకు అని అడుగుతాడు. ప్రేమించిన వాళ్ళకి నా బాధ అర్థమవుతుంది. నువ్వు ఎవరిని ప్రేమించలేదు కదా, నా బాధ నీకు అర్థం కాదు అని అంటుంది. నాకు అర్థం కాకపోవచ్చు, బట్ ఈ చిన్న విషయాన్ని పట్టించుకొని నువ్వు ఇంతలా రియాక్ట్ అయ్యి నీ మనసు పాడు చేసుకోవద్దని చెప్తున్నాను అని అంటాడు. మైనా కన్నీళ్ళు తుడుచుకొని, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అని అడుగుతుంది. హా అంటూ శ్రీమాన్ ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. చెప్పు, నేను కన్నీళ్ళు పెట్టుకుంటానో లేదో, మనసు పాడు చేసుకుంటానో లేదో నీకెందుకు అని అడుగుతుంది. నాకు తెలియక అడుగుతాను, నీకేమైనా పిచ్చా అని అడితే శ్రీమాన్ ఫేస్ ఒక్కలా పెట్టుకొని, ఏయ్ పిచ్చి అని ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఐ యామ్ ఏ డాక్టర్, అది గుర్తుపెట్టుకో అని రోషంగా చెప్తుంది. డాక్టర్కి పిచ్చి పట్టదని ఏమైనా రూల్ ఉందా అని అడుగుతాడు. కోపంగా చూస్తుంది. లేకపోతే నా పట్టాన నేను టీవీ చూస్తుంటే నా చేతులోంచి రిమోట్ గుంజుకొని అవతలకి వేసి నీ గోడంతా నాకు చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఇలా ఎదురు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. నిజమే, అసలు ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను అని అడుగుతుంది. ఈ ప్రశ్ననే నేను ఇంతకుముందు వేశాను అని అంటాడు. మైనా మళ్ళీ కన్నీళ్ళు పెడుతుంది. అబ్బా, ఆడవాళ్ళకి కులాయి నెత్తి మీదే ఉంటుందనే విషయంలో నువ్వు బాగా నిరూపించుకుంటున్నావు అని అంటాడు. మైనా కన్నీళ్ళు తుడుచుకొని ఆవేశం తగ్గించుకొని నిదానించి మాట్లాడుతూ, నేను ఇలా ప్రవర్తించడానికి కార్తీక్ మీద నేను పెంచుకున్న ప్రేమే కారణం అని అంటుంది. తన వైపు మళ్ళీ జాలిగా చూస్తుంటాడు. కార్తీక్ నా సొంతం కాకపోతే ఇప్పుడు నువ్వు అన్నట్టు నిజంగానే నేను పిచ్చిదాన్ని అవుతాను శ్రీమాన్ అని అంటుంది. అసలు ఆ ఆలోచన నుంచి బయటికి రా. కార్తీక్ ఖచ్చితంగా నీ సొంతం అవుతాడు, అలా బాధపడకు అని అంటాడు. మైనా మళ్ళీ శ్రీమాన్ వైపు కోపంగా చూస్తుంది. అబ్బా, నీతో ఎలా చావాలి? నీ బాధ తగ్గించడానికి నేను మాట్లాడాను, నన్ను చంపకు అంటూ దండం పెట్టాడు. సరేలే, ఇక నేనేమి అనలే అని అంటుంది. నీ ప్రేమ గోలతో నాకు తలనొప్పి తెప్పించావు అని చెప్పి తల పట్టుకుంటాడు. ఉండు, ఇద్దరికి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి మైనా కిచెన్లోకి వెళ్ళింది. శ్రీమాన్ వెళ్తున్న తన వైపు చూస్తూ, మైనా చాలా సెన్సిటివ్ లాగా ఉంది. ఫ్యూచర్లో కార్తీక్ కనుక తనకు దక్కకపోతే మైనా తట్టుకునేలాగా లేదు అని అనుకొని అంటూ భారంగా నిట్టూర్చి, ఏంటో నా పరిస్థితి, ఫ్రెష్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కానీ చివరికి సెకండ్ హ్యాండ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ప్రేమ గోడు గురించి వింటున్నాను అని అనుకుంటూ ఉండగా, నీ తలనొప్పికి నేనే కారణం కదా, తీసుకో స్ట్రాంగ్ కాఫీ అని శ్రీమాన్కి కాఫీ కప్ ఇచ్చింది. థ్యాంక్స్, నువ్వు చేసిన గోలకి నువ్వు ఇవ్వకపోయినా నేను బయటికి వెళ్ళి కాఫీ తాగాలి అనుకున్నాను. నన్ను అంతగా ఇరిటేట్ చేశావు అని అంటాడు.
అది సరే కానీ వంట చేసుకోవడం లేదేంటి అని అడుగుతుంది శ్రీమాన్కి కాస్త దూరంలో కూర్చొని. వంట నా వల్ల కాదు, అందుకే బయట తింటున్నాను అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటారు. నైటు 9 అవుతుండగా పల్లవి రూమ్లో పడుకొని రెస్టారెంట్లో మైనా మాటలు, కార్తీక్ తనని తిట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. జయంతి గారు భర్తకి కూతురికి భోజనం వడ్డిస్తుండగా, ఆకలిగా ఉందమ్మా, త్వరగా నాకు కూడా భోజనం వడ్డించు అంటూ కార్తీక్ వస్తాడు. పల్లవి భోజనానికి రాలేదురా, ఆకలిగా లేదని మౌనికకి చెప్పిందంట. మేం బయటికి వెళ్ళినప్పుడు పల్లవితో నువ్వేమైనా గొడవ పడ్డావా అని జయంతి గారు ప్రశ్నిస్తుంది. అది అమ్మా, తనతో చిన్న వాదన అంటాడు కార్తీక్ కాస్త తడబడుతూ. అనుకున్నాను ఏదో జరిగి ఉంటుందని అంటాడు జయరాం గారు కొడుకుని కోపంగా చూస్తూ. పాపంరా, ఎందుకురా ఆ అమ్మాయిని ఎప్పుడు ఏదో ఒకటి అంటావు? నీ మాటలు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయి భోజనానికి రాలేదు అంటుంది జయంతి గారు. ప్లేట్లో భోజనం పెట్టివమ్మా, నేను వెళ్ళి తనకి భోజనం ఇచ్చొస్తాను అంటాడు కార్తీక్. కొద్దిసేపటికి కార్తీక్ భోజనం ప్లేట్తో పల్లవి రూంలోకి వచ్చేసరికి పల్లవి అటుగా తిరిగి పడుకొని కనిపిస్తుంది. పల్లవి అని ఎప్పటిలా కోపంగా కాకుండా నిదానించి పిలుస్తాడు. నిదానించి పిలిచిన ఆ పిలుపుకి ఉలిక్కి పడినట్టుగా అయ్యి కన్నీళ్ళు తుడుచుకొని లేచి కూర్చొని భోజనం ప్లేట్తో కనిపిస్తున్న కార్తీక్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏడవడం వల్ల ఎర్రగా మారిన తన కళ్ళను చూస్తూ, భోజనం వద్దన్నావంట అని అడుగుతాడు. పల్లవి బెడ్ మీద నుంచి లేచి, నాకు ఆకలిగా లేదు సార్ అని అంటుంది. నా మాటలకి బాధపడుతూ ఏడుస్తూ పడుకున్నావు కదా అని అడుగుతాడు నిదానించిన వాయిస్తో. పల్లవి అది విని మౌనంగా ఉంటుంది. కార్తీక్ భోజనం ప్లేట్ పక్కకు పెట్టి, బెడ్ మీద కూర్చో, నీతో మాట్లాడాలి అని అంటాడు. మళ్ళీ ఏమంటాడో అన్నట్టుగా మౌనంగా చూస్తుంటుంది. కార్తీక్ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి కార్తీక్ కూడా తనకి కాస్త దూరంలో కూర్చుంటాడు. పల్లవి ప్రశ్నార్థకంగా చూస్తుంటే, చూడు పల్లవి, కాస్త మా వైపు నుంచి ఆలోచించు. మనకు జరిగిన పెళ్లి వల్ల నలుగురు జీవితాలు స్ట్రగుల్ అయ్యాయి. బట్ నీకు శ్రీమాన్కి అరేంజ్ మ్యారేజ్గా ఫిక్స్ అయితే మైనా నేను ప్రేమించుకున్న వాళ్ళం. అంటే ఇక్కడ మీ ఇద్దరి కన్నా మేమే ఇంకా ఎక్కువ బాధపడుతున్నాము అని నిదానించి చెప్తాడు. వాళ్ళ బాధ కూడా కరెక్టే అన్నట్టుగా పల్లవి మౌనంగా చూస్తుంటుంది. జరిగిన పెళ్లి వల్ల మగాడినైన నేను కాస్త ధైర్యంగా ఉండొచ్చు, కానీ మైనా అలా ఉండలేకపోవచ్చు. ఎక్కడ నేను తనకి దూరం అవుతానేమోనన్న ఉద్దేశంతో నీతో అలా తొందరపడి మాట్లాడింది. కోర్స్ మైనా నీతో అలా మాట్లాడడం కూడా తప్పే, కాదని చెప్పను. కానీ నువ్వు కూడా తన మనసు బాధపడేలా మాట్లాడడం తప్పే కదా అని అంటాడు. ఆ కోపంలో నేను అలా మాట్లాడాను, కానీ నిజంగా మిమ్మల్ని మార్చుకొని దగ్గర చేసుకోవాలనే ఆలోచన నాకు ఏమీ లేదు సార్ అని అంటుంది. లేకపోతే మంచిదే పల్లవి, బట్ మైనాని మర్చిపోయి నేను నిన్ను భారీగా స్వీకరిస్తాననే ఆలోచనలో నీ మైండ్కి అసలు రాకపోతే మంచిది. ఎందుకంటే ఎప్పటికీ అలా జరగదు అని అంటాడు. ఆ మాట వింటుంటే పల్లవి మనసులో తెలియకుండానే చిన్న బాధ అలుముకుంటుంది. ఇవాళ జరిగిన విషయాలేవి మైండ్లో పెట్టుకోకుండా నా మాట విని భోజనం చెయ్యి అంటూ ప్లేట్ చేతుల్లోకి తీసుకుని ఇవ్వబోతుంటే, నిజంగానే నాకు తినాలనిపించడం లేదు సార్ అని అంటుంది. అదే వద్దని చెప్పాను. టైంకి భోజనం తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవుతే ఆఫీస్కి రాలేవు. నువ్వు ఆఫీస్కి రాకపోతే ఏ కాస్త కూడా ఆలోచించకుండా నీ శాలరీ కట్ చేస్తాను. తర్వాత మీ పేరెంట్స్కి నీ డబ్బులు పంపించే విషయంలో నువ్వు ఇబ్బంది పడతావు అని అంటాడు. డబ్బులు అనగానే కార్తీక్ బాకీనే తనకి గుర్తొస్తుంది. సో కాదనకుండా భోజనం తిను అని చెప్పి తన చేతిలో భోజనం ప్లేట్ పెడతాడు. సరే తింటానులేండి అని అంటుంది. కార్తీక్ లేచి, చెప్పాను కదా, ఇక ఎలాంటి ఆలోచన లేకుండా భోజనం తినేసి పడుకో అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఎప్పుడూ కసుబుసులాడే కార్తీక్ అలా నిదానించి మాట్లాడి వెళ్ళటం పల్లవి మనసుకి బాగా నచ్చుతుంది. తెలియని ఆ సంతోషంతో భోజనం చేస్తుంటుంది. శ్రీమాన్ బయట భోజనం చేసొచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి
ఏదో బిజినెస్‌కి సంబంధించినవి చూస్తుంటాడు. అదే సమయంలో మరో రూమ్‌లో ఉన్న మైనా కార్తీక్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వైనా పల్లవితో అలా మాట్లాడడం తప్పు కదా మైనా" అంటాడు కార్తీక్. "ఏమో కార్తీక్, నిజానికి పల్లవి నీ భార్య కాకముందే తన మనస్తత్వం ఏంటో చూసిన దాన్ని. అందుకే పల్లవి మీ కుటుంబంలో కలిసిపోతుంటే నేను టెన్షన్ పడుతున్నాను" అని అంటుంది. "ఈ టెన్షనే వదిలేయమంటున్నాను. పల్లవి మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసిపోయినా తను ఎప్పటికైనా నాకు మాజీ భార్య కావాల్సిందే" అని అంటాడు. "అసలు కార్తీక్, మనకి ఈ టెన్షన్స్ అంతా లేకుండా నువ్వు కూడా పల్లవితో కలిసి బయట వేరుగా ఉండొచ్చు కదా" అని అంటుంది. తన మాటలకు ఆశ్చర్యపోతూ, "అలా ఎలా కుదురుతుంది మైనా? మా అమ్మా నాన్నని వదిలేసి ఎలా బయటుంటాను?" అని అడుగుతాడు. "పర్మనెంట్‌గా ఉండటం లేదు కదా కార్తీక్. పల్లవితో నువ్వు విడిపోయే వరకు వేరు ఫ్యామిలీ పెట్టు. తర్వాత మన పెళ్ళయ్యాక మనం అందరం కలిసి ఉండొచ్చు. దాంతో పల్లవి మీ పేరెంట్స్‌తో అంతగా కలిసిపోయే ఛాన్సెస్ ఉండవు. నా వరకు మీరు కూడా బయట ఉండటం బెటర్ అనుకుంటున్నాను" అని అంటుంది. తన మాటలతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఆ ఆలోచనలతోనే పడుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ కార్తీక్, మౌనిక ఎదురెదురుగా కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. పల్లవి కిచెన్లో ఏదో పనిలో ఉంటుంది. ఇక జయంతి, జయరాం గారు వాళ్ళు వాళ్ళ రూములో ఉంటారు. "నన్ను ఓడించటం ఎవరి తరం కాదు" అని కార్తీక్ గేమ్ ఆడుతూ ఉంటాడు. "ఒక్కసారైనా నువ్వు ఓడిపోవటం నేను చూడాలి అన్నయ్య" అని మౌనిక ఇంట్రెస్టింగ్గా ఆడుతూ ఉంటుంది. "అది కాని పనని చెప్పాను కదా" అంటూ కార్తీక్ చెక్ పెట్టి చెల్లెల్ని ఓడిస్తాడు. ఛ! ఓడిపోయాను. సరే మళ్ళీ ఆడదాము అని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. పల్లవి కిచెన్లో పని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తుంటుంది. "ఈసారి ఎలాగైనా నేను గెలవటానికి చూస్తాను" అంటుంది మౌనిక. "నన్ను ఓడించటం ఎవరి తరం కాదని చెప్పాను కదా" అంటాడు కార్తీక్. వాళ్ళ ఇద్దరి మాటలు పల్లవికి ఇంట్రెస్టింగ్ అనిపించి దగ్గరకొస్తుంది. మౌనిక మళ్ళీ ఓడిపోవటానికి సిద్ధమవుతుంది అని పల్లవికి అర్థమై, "నీ వైపు నుంచి నేను ట్రై చేయనా మౌనిక" అని అడుగుతుంది. అప్పటికి మౌనికకి కూడా గేమ్ పరిస్థితి అర్థమయ్యి, "ఎవరు ట్రై చేసినా అన్నయ్యతో గెలవడం కష్టం వదినా. మైనా వదిన కూడా ఎన్నోసార్లు అన్నయ్యతో ఆడింది. కానీ ఎప్పుడూ అన్నయ్యతో గెలవలేకపోయింది" అని చెప్తుంది. "ఎస్, నాతో గెలవటం కష్టం గాని నీ పని నువ్వు చూసుకోపో" అని పల్లవిని చులకన చేసి మాట్లాడతాడు కార్తీక్. ఆ పొగరికి కోపం తెచ్చుకొని, "ఒక్కసారి నన్ను ట్రై చేయనివ్వు మౌనిక" అని అంటుంది పల్లవి. "సరే వదినా" అని చెప్పి మౌనిక తప్పుకొని కార్తీక్ పక్కన కూర్చుంటే, ఇప్పుడు కార్తీక్ ఎదురుగా పల్లవి కూర్చుంటుంది. "నా చేతుల్లో ఓడిపోవటం నీకు అంత ఇష్టంగా ఉందా" అని అడుగుతాడు కార్తీక్. పల్లవి పావులని కదిలిస్తూ, "చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో" అని అంటుంది. "సరే, నీకు అంతగా ఓడిపోవటం ఇష్టంగా ఉంటే నేనేనా ఎందుకు కాదంటాను" అని ఇద్దరు పోటాపోటీగా గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ కొద్దిసేపటికి తను పావులు కదిలిచ్చే తీరులోనే పల్లవి చాలా తెలివిగా ఆడుతుందని కార్తీక్‌కి అర్థమై చిన్న భయం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఓడిపోయే స్థానంలో ఉన్న మౌనిక ప్లేస్ ఇప్పుడు కొంచెం ముందుకు అడుగు వేస్తుంది. మౌనికకి కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అనుకోకుండా జయరాం, జయంతి గారు కూడా బయటకొచ్చి వాళ్ళిద్దరూ గేమ్ ఆడటం చూస్తారు. "నాన్నా, పల్లవి వదిన చేసి సూపర్‌గా ఆడుతుంది" అంటుంది మౌనిక సంతోషపడుతూ. ఆ మాటలకు కార్తీక్ భయపడుతూ పల్లవి వైపు చూస్తాడు. కార్తీక్ భయం పల్లవికి అర్థమవుతూ చిన్న స్మైల్తో పావులు కదిలిస్తుంది. ఇద్దరి మధ్య గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి ఆ భార్యాభర్తలు కూడా కూర్చొని వాళ్ళ గేమ్ చూస్తుంటారు. "మీరు మా అమ్మాయితో ఆడితే ఖచ్చితంగా ఓడిపోతారు బాబూ" అని అప్పుడు మిస్టర్ మట్టయ్య కార్తీక్‌తో అనడం, "నేను మీ అమ్మాయితో ఎందుకు ఆడతాను" అని మట్టయ్య మీద కార్తీక్ కోపడటం జయరాం గారు గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పటి వరకు కొడుకు ఓడిపోవడం అనేది అసలు జయరాం గారు వాళ్ళు చూడలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలాగా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. తన ఆట తీరుకి కార్తీక్‌కి చెమటలు పడుతుంటాయి. కాసేపు ఇద్దరి మధ్య గేమ్ ఉత్కంఠంగా సాగి
చెక్ అంటూ పల్లవి కార్తీక్కి చెక్ పెట్టి ఓడిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు కార్తీక్ రియాక్షన్ ఏంటి? మైనా చెప్పింది విని కార్తీక్ పల్లవితో కలిసి వేరు కాపురానికి వెళ్తాడా? ఇద్దరి జంటల మధ్య ఇంట్రెస్టింగ్గా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.